నమస్తే, వెల్కమ్ టు లియో. ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, నందమూరి ఫ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ కూడా దేవర కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే చాలా సుదీర్ఘ కాలం తర్వాత దేవర అయితే రిలీజ్ అయింది. కాకపోతే రిలీజ్కు ముందే మిక్స్డ్ టాక్తో వచ్చినటువంటి ఒక దేవర రిలీజ్ అయిన తర్వాత రివ్యూ ఎలా ఉంది, సినిమాలో ఉన్న హైలైట్స్ ఏంటి, వీటన్నిటి గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, దేవర సినిమాకి వచ్చేసరికి దాదాపుగా చాలా సుదీర్ఘ కాలం తర్వాత, అంటే త్రిపుల తర్వాత చాలా కాలం తర్వాత వచ్చిందని చెప్పుకోవాలి. అది కాకుండా సోలో హీరోగా అరవింద సమేత తర్వాత మళ్ళీ ఇప్పుడు అని అనుకోవాలి. కాకపోతే ఇద్దరికి, ఎవరికి అంటే కొరటాల శివ గారికి ప్లస్ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ సినిమా హిట్ అవ్వడం అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర. మొత్తానికి సినిమా ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఇది 4 గ్రామాల మధ్య జరిగే కథని ముందు నుంచి అనుకుంటానే ఉన్నాం. ఎర్ర సముద్రం అని అక్కడ ఆ సముద్రం పక్కన ఉండే గ్రామాలు, కొండ మీద ఉండే గ్రామాల మధ్యలో జరిగే కథ. ఇది కథాపరంగా చూసుకుంటే అంటే అక్కడ దేవర అనే వ్యక్తి, అతని కొడుకు వర అనే ఇద్దరు పాత్రలు, మెయిన్ ప్రధాన పాత్రలు, ఆ 2 పాత్రలు జూనియర్ ఎన్టీఆర్ పోషించారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే 1996లో కథ మొదలవుతుంది. తర్వాత ఫ్లాష్ బ్యాక్లో కథ వెళుతుంది. 1996లో యతి అనే ఒక స్మగ్లర్ని పట్టుకోవడానికి గవర్నమెంట్ స్మగ్లింగ్ జరుగుతుందని అరికట్టాలి, ఇక్కడ క్రీడాపోటీలు జరగబోతున్నాయి. దాని మీద వెంటనే యతిని పట్టుకోవాలని పంపిస్తారు. శివం అనే పోలీస్ ఆఫీసర్, అజయ్ పోషించాడు ఆ పాత్ర. అతను ఈ యతిని పట్టుకోవడం కోసం వెళ్తే చివరికి అది ఆ గ్రామాలకు వెళ్ళాల్సిన రత్నగిరి అనే గ్రామం, అది తమిళనాడు ఆంధ్ర సరిహద్దులో ఉండే రత్నగిరి అనే గ్రామానికి అతను వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఈ బైరాని సైరఫ్ అలీ గారిని కలవడం కానీ అనుకోని పరిస్థితి, అక్కడి నుంచి సింగప్ప ప్రకాష్ రాజు గారిని కలవడం జరుగుతుంది. ప్రకాష్ రాజు శివంకి అంటే అజయ్కి ఆ కథ చెప్తాడు, ఏం జరిగింది అక్కడ ఏంటి అనేది. ఆ కథ చెప్పడంతోనే సినిమా అంతా ఫ్లాష్ బ్యాక్స్ అని వేసేయాలి మనకి. అయితే సినిమా ఆద్యంతంగా అలరించిందా లేదా కొంత మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది, కొంత ల్యాగ్లు అయితే ఉన్నాయి. సెకండ్ హాఫ్లో ల్యాగ్తో స్టార్ట్ అవుతుంది. ప్లస్ హీరోయిన్ని ఉంచినా ఒకటే, ఉంచకపోయినా ఒకటే అన్నట్టు కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి. సో సినిమా చూశారు కాబట్టి మీ ఉద్దేశంలో ఏం చెప్తారు? ఇక్కడ హీరోయిన్ పాత్ర నామ మాత్రమే. ప్రధానంగా ఏంటంటే వన్ మ్యాన్ షో లాగా, జూనియర్ ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో లాగా తనకి ఇచ్చిన పాత్రకు తను న్యాయం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక సైఫ్ అలీ ఖాన్ పాత్ర, బైరా పాత్ర, ప్రధానంగా బైరా పాత్ర దేవరా పాత్రల మధ్యలోనే ఉండే కాన్ఫ్లిక్టే ఈ కథ. వాళ్ళు ఏంటంటే ఆ మురుగా అనే స్మగ్లర్, మురళీ శర్మ పోషించాడు, ఆ మురుగా అనే స్మగ్లర్కి వీళ్ళు ఆ కస్టమ్స్ వాళ్ళంతా తప్పించి ఆయుధాలను అక్రమంగా చేరవేయడానికి వీళ్ళు ఉపయోగించుకుంటుంటారు. కానీ వీళ్ళ కథ చరిత్ర వేరే. కాకపోతే రిలీజ్ అవుతాడు జూనియర్ ఎన్టీఆర్, దేవరా పాత్ర రిలీజ్ అయ్యి ఆ మురుగాకి ఆ పనులు చేయకుండా చేపలు పట్టుకునే దాని మీద మనం బతుకుదాం అనేది దీని మీద అతను మారుతాడు. దాంతో అతను తప్పిస్తే తప్ప మనకి మార్గం లేదనుకుని బైరా అనుకోవడంతో ఘర్షణ స్టార్ట్ అవుతుంది. ఓవరాల్గా సినిమా అంతా ఇదే. ఇక వరా పాత్రకు వచ్చేసరికి ఏంటంటే కొడుకు పాత్ర కొద్దిగా పిరికివాడిగా చూపించాడు, కానీ దానికి ట్విస్ట్ ఏంటనే సెకండ్ హాఫ్ మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే నామమాత్రంగా నామమాత్రంగా ఉన్నాయి, పాటల పరంగా వీకు. అలాగే జాన్వీ కపూర్ గురించి మనం ఎంతో ఊహించుకుంటాం, కానీ జాన్వీ కపూర్ పాత్ర కూడా నీడి కూడా చాలా తక్కువ. అంటే మాటలతోనే మాయ చేద్దాం అనుకుంటే కుదరదు. సినిమా అరెస్టింగ్గా ఉండాలి, ఆ టెంపో మెయింటైన్ చేయగలగాలి. ఇలాంటి అంశాలన్నీ ఫస్ట్ హాఫ్ వచ్చరికి కొంత మనకు పర్లేదు, సినిమా బాగానే వెళ్తుంది అనుకుంటాం, కానీ సెకండ్ హాఫ్ వచ్చరికి ట్రాక్ తప్పినట్టుగా మనకు అనిపిస్తుంది. ఆ టెంపోని మెయింటైన్ చేయడంలో కొరటాల శివ ఫెయిల్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ మీద భారీ అంచనాలు ఉంటాయి ఎవరికైనా సరే. ఈ సినిమా క్లైమాక్స్ కూడా అనుకున్న రీతిలో మనకి క్లైమాక్స్ లేకపోవడం కానీ, తర్వాత అండర్ వాటర్ ఫైట్స్ అని వేశారు అంటున్నారు, కానీ అవి కూడా చెప్పుకోతే మనకి మాటల్లో వాళ్ళు ముందుగా పబ్లిసిటీ చేసినట్టుగా సినిమాలో చూస్తే ఆ థ్రిల్ మనకి ఏం ఫీల్ అవ్వలేము. ప్రేక్షకుడు ఎప్పుడు థ్రిల్ ఫీల్ అవుతూ ఉండాలి, ప్రతి సన్నివేశంలో కూడా థ్రిల్ ఫీల్ అవ్వాలి. ఆ ఫీలింగ్ అనేది మనకి లేకపోవడమే ఈ సినిమా పెద్ద మైనస్ అని చెప్పాలి. కథాపరంగా చూసుకుంటే ఉన్న కథనం పరంగా మనకు చక్కగా చెప్పగలిగితే ఆటోమేటిక్గా డైరెక్టర్కి మంచి మార్కులు పడేవి. ఇక్కడ ఏంటంటే అట్లా ఆకట్టుకునేలా చెప్పలేకపోయాడనే మనం అనుకోవాల్సి వస్తుంది కొరటాల శివ. సెకండ్ హాఫ్కి వచ్చరికి కొత్త ట్రాక్ తప్పినట్టుగాను, ఫస్ట్ హాఫ్లో ఉన్న బిగువు సెకండ్ హాఫ్లో లేదు. అయితే గతంలో మనం అనుకున్నాం సినిమా రిలీజ్ కాకముందు ఇది ఏమంటారనమాట, డబుల్ యాక్షన్, త్రిబుల్ యాక్షన్ అని చెప్పేసి, వర దేవర 3 పాత్రలు ఉండబోతున్నాయని చెప్పేసి. సో మొత్తానికి ఫస్ట్ హాఫ్ అయితే వచ్చింది కాబట్టి సెకండ్ హాఫ్ గురించి అంచనాలు ఏంటి, లేదా 2 పాత్రలతోనే ఉంటుందా సినిమా సెకండ్ హాఫ్ కూడా, అంటే సెకండ్ పార్ట్ కూడా, లేదా 3వ పాత్ర ఎంట్రీ అవ్వబోతుందా, ట్విస్ట్లు ఏమైనా ఉండే అవకాశం ఉందా అని మీరు ఫస్ట్ హాఫ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే 3వ పాత్ర ఉండే అవకాశం అయితే లేదు. దేవర వరల మధ్యలోనే
ఉంటుంది, దేవర ఏమయ్యాడు, వర కథ ఎలా ముగిసింది, ఈ కథ చివరికి ఎలా ముగిసింది అనేది ఇందులో ట్విస్ట్. అది చూడటానికి ఈ సినిమాలో మనం చూడలేము. దేవర ఏమయ్యాడు అంటే అది ఒక ప్రశ్న. ఆ పాత్ర సెకండ్ పార్ట్లో కనిపించవచ్చేమో, ఎందుకంటే ఇక్కడ శివం అనే పాత్ర, అజయ్ పాత్ర వచ్చింది, అతను వచ్చిన పని ఏమి కంప్లీట్ అవ్వాల. ఇతిని పట్టుకోవాలి అంటే ఇతికి సప్లై చేసి ఇంకొక స్మగ్లర్ అంటాడు, వాళ్ళిద్దరిని పట్టుకోవడంతోనే సినిమా కథకు సుఖాంతం కావాలి. అంటే ఆ రెండు పాత్రలు వేరు ఉంటాయని మనకు అర్థమవుతుంది. అది ఎవరు పోషించారో ఇంకా మనకి ఈ సినిమా పాటలో ఆ పాత్రలు లేవు. కాబట్టి ఆ పాత్రను అరికట్టడానికి వీళ్ళు ఏమైనా వారా పాత్ర కానీ దేవర పాత్ర కానీ ఎంతవరకు హెల్ప్ అయ్యారు అనే విధంగా కథ అలుకుని ఉండొచ్చు. కానీ ఈ పాత్రల కోసం మనం ఎదురు చూసే పరిస్థితి లేకుండా సెకండ్ హాఫ్లోనే కథ ట్రాక్ తప్పడంతో అసలు ఇంకో రెండో పార్ట్ కోసం ఇంట్రెస్ట్ చూసేలాగా ఇంట్రెస్టింగ్గా మనకు అనిపించదు. అది ప్రధానంగా లోపం అనిపిస్తుంది మనకి. అయితే అది కాకుండా సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి ఏవైతే డైలాగులు ఉంటాయో లిప్సింగ్ కూడా సరిగ్గా లేదని చెప్పి, సరైనటువంటి ఒక ఇంట్రెస్టింగ్గా విలన్ క్యారెక్టర్ అయితే పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పి కొన్ని అయితే వార్తలు వస్తున్నాయి. దాంట్లో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? కరెక్టే. సైఫ్ అలీ ఖాన్ పాత్రని మౌల్డ్ చేయడంలో కూడా అతని హావభావాల విషయంలో కానీ డైలాగుల పరంగా ఏదో చేద్దాం అనుకున్నారు కానీ అది కొన్ని సన్నివేశాల్లో పేలినాయి. కానీ హరితేజతో పలికించే డైలాగులు, జాన్వీ కపూర్ ఉన్నప్పుడు కొన్ని డైలాగులు, అలాగే జూనియర్ ఎన్టీఆర్తో దేవర పాత్ర ద్వారా పలికించే కొన్ని డైలాగులు, ఆ భయం గురించి, ధైర్యం గురించి ఇట్లాంటి చెప్పే డైలాగులు ఏదో ఒక మాటల జిమ్మికి చేద్దాం అనుకున్నారు. కానీ మాటల జిమ్మికితో కేవలం పని జరగదు, కథనంలో బిగు ఉండాలి. ఆ బిగు అనేది సినిమాలో లేదు. అదండి మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ గారే పూర్తిగా సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని సినిమా మొత్తం నడిపించారని చెప్తాం. మిగతా ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో ఓన్లీ స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడానికి తప్ప ఎక్కడ కూడా వాళ్ళకు ఉన్నటువంటి యొక్క హైలైట్స్ కానీ లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి యొక్క ప్రముఖ కీలక పాత్రలు కానీ పెద్దగా ఏం కనిపిస్తున్నట్టు లేదు. కానీ ఒక టాక్ దాని గురించి మీరేం చెప్తారు? కరెక్టే. ఇప్పుడు రాయప్ప అనే పాత్రని శ్రీకాంత్ గారు పోషించారు. ఏదో నామకే వాస్తేగా స్క్రీన్ షేర్ చేసుకున్నట్టుగా ఉందో తప్పితే ఆ పాత్రకి అంత లేదు. చాకో పాత్ర కూడా అలాగే నడిచింది. షైన్ చాకో నటుడు, మలయాళ నటుడు, అతని పాత్ర కూడా అలాగే ఉంది. ఇలా చూసుకున్నప్పుడు చాలా వరకు గెటప్ సీన్ పాత్ర కానీ ఇవన్నీ చూసుకుంటే చాలా పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి. కానీ ఆ డెప్త్ అనేది కనిపిస్తుంది. తాళ్ళూరు రామేశ్వర పాత్ర ఉంది, ఆ పాత్రకు పర్పస్ అంటూ మనకి ఏమీ లేవు. కొన్ని పాత్రలు ఏంటంటే ఆ పర్పస్ లేదు, ఆ పాత్రల నటనకి అవకాశాలు కూడా లేవు. ఇక నటనకు అవకాశం ఉన్న పాత్ర సైఫ్ అలీ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్ తన వన్ మ్యాన్ షో లాగానే నడిపించాడు అన్నమాట వాస్తవమే. దేవర పాత్ర వరకు సైఫ్ అలీ ఖాన్ పాత్రలో కూడా అతను ఒక పవర్ఫుల్ విలన్గా ఎస్టాబ్లిష్ చేయడంలో ఎక్కడో తడబడ్డట్టుగా నాకు అనిపించింది. ఒక పవర్ఫుల్ విలన్గా అతను మనం జీర్ణించుకోలేకపోతున్నాం. విలనిజం అనేది సరిగ్గా ఎస్టాబ్లిష్ కాల సినిమాలో, అది ఒక ప్రధాన లోపంగా చెప్పుకోవచ్చు. అదండి. అదే మొత్తానికి సైఫ్ అలీ ఖాన్ సంబంధించి చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ అండ్ ఇక్కడ చూసుకుంటే శ్రీదేవి గారు కూతురు చూసాం, జాహ్నవి కపూర్ గారు. సో ముగ్గురే కీలక పాత్రల్లో, ఈ ముగ్గురులో కూడా ఇక్కడ ఏదైతే ఉందో జాహ్నవి కపూర్ గారికి సంబంధించి అంత పెద్ద కీలక పాత్ర అయితే ఏం లేదు, నామినల్గా తను ఉంచాల్సి వచ్చిందని చెప్పి అంటారు. సో పార్ట్ 2 పైన ఎక్స్పెక్టేషన్స్కి వచ్చేసరికి సైఫ్ అలీ ఖానే విలన్గా ఉండబోతున్నాడా, లేదంటే పార్ట్ 1కే పరిమితం కాబోతున్నాడా, సైఫ్ అలీ ఖాన్ కాకుండా పార్ట్ 2లో ఇంకొక విలన్ రాబోతున్నాడా అంటే ఏం చెప్తారు? పార్ట్ 2లో ఇంకొక ఇద్దరు విలన్లు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒక విలన్ కాకుండా ఇద్దరు విలన్లు కనిపించే అవకాశం పార్ట్ 2లో కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ప్రధానంగా ఏంటంటే అసలు ఆ కలర్ టోన్స్ పరంగా బాగున్నాయి, కానీ విఎఫ్ఎక్స్ పరంగా కూడా అంత క్వాలిటీ విఎఫ్ఎక్స్ మనకు కనిపించలేదు సినిమాలో. ఆ షార్క్ చేపతో కానీ మనం ఏదో ఊహించుకుంటాం, కానీ అది కూడా అండర్ వాటర్ ఫైట్స్ సన్నివేశాలు కానీ ఇవన్నీ కూడా ఎందుకనో కానీ ఆర్టిఫిషియల్గా మనకు అనిపిస్తూ ఉంటాయి. అక్కడ ప్రధానంగా సినిమాలో ఆ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా బిగువున వెళుతున్న సినిమా మళ్ళీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పడిపోయింది, గ్రాఫ్ పడిపోయింది. అది ప్రధానంగా మైనస్ అనుకోవాలి. ఇక విలన్ పాత్రల పరంగా చూసుకుంటే సైఫ్ అలీ ఖాన్ కాకుండా ఇంకా ఇద్దరు విలన్లు ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే సినిమా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక పేరు అనిరుద్ రవిచంద్రన్ సంబంధించి ఖచ్చితంగా మ్యూజిక్లో ఎలివేషన్స్ ఇస్తానికి జైలర్ సినిమాలో చూసాం. సాక్షాత్తు రజనీకాంత్ గారే అన్నారు సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా సరే ఎలివేషన్స్ వల్ల అనిరుద్ రవిచంద్రన్ వల్ల సినిమా హిట్ అయిందని చెప్పేసి. కానీ ఆ యొక్క పస కానీ ఆ యొక్క ఏమంటారు ఈజ్ కానీ ఇక్కడ కనిపించలేదు అని చెప్పేసి అంటున్నారు. ఏదైతే డైలాగుల మధ్య వచ్చేటువంటి మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది కొన్ని సన్నివేశాల్లో 2-3 సందర్భాల్లోనే మనకు ఎలివేషన్ కనిపించింది. మిగతా చోట నార్మల్గానే ఉంది.
అలాగే పాటల పరంగా కూడా చాలా వీక్. ఆయుధ పూజ పాట కానీ, ఆ తర్వాత చుట్టమల్లె సాంగ్ కానీ, ఆ పాటల్లో ఎన్టీఆర్ డ్యాన్సులు కానీ మనం అంచనాలు వేసుకుంటే అది కూడా తప్పులో కాలేసినట్టు మనం. అది కూడా అంత పాటల పరంగా వీకే ఆ సినిమాల్లో. ఇట్లా చూసుకునేటప్పుడు డైరెక్షనే ప్రధానంగా ఏంటంటే ఈ సినిమాకి ప్రధానంగా లోపం డైరెక్షన్ పరంగానే చెప్పాల్సి వస్తుంది. ఎవరిని సరిగ్గా ఉపయోగించుకోలేదు అనిపించింది నాకు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పాత్రలే సెకండ్ పార్ట్ 2లో ఎంట్రీ కాబోతున్నాయి అనుకోవాలా, లేదంటే మళ్ళీ ఫ్రెష్ సినిమా చూస్తున్నట్టు అనుకోవచ్చు అంటారా? ఇదే పాత్రలు కంటిన్యూ కాబోతున్నాయి? అసలు పార్ట్ 2 గురించి ఎక్కువ ఊహించుకోవడం కూడా అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ చెప్పదలసిన విషయం ఏదో ఇక్కడ కొంత చెప్పేశారు. కాకపోతే ఆ యతి అనే వాళ్ళు ఎవరో అతను అక్కడ సప్లై వాళ్ళ అవతల పక్కన ఎవరు సప్లై చేస్తున్నాడు అనే ఇద్దరే వాళ్ళని పార్ట్ 2లో మనం చూడాల్సి వస్తుంది కథ నడపాలంటే. లేదా సైఫ్ అలీ ఖాన్ పాత్ర మనకి శివం అనే అజేయ పాత్ర వెళ్ళినప్పుడే అతను డమ్మీగా మారిపోయాడు అనేది అతని పాత్ర క్యారెక్టరైజేషన్ ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి నేను అనుకోవటం అంటే ఒక సెకండ్ పార్ట్ వస్తే మాత్రం ఫస్ట్ హాఫ్లో మాత్రం కొంత సైఫ్ అలీ ఖాన్కి సంబంధించిన సన్నివేశాలతో ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ యతిను ఎవరైతే ఉన్నారో అట్లా వెళ్ళే అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పుడు సినిమా సక్సెస్ అయితే సెకండ్ పార్ట్ మీద మనకి అంచనాలు పెట్టుకోవచ్చు. సినిమాకి వచ్చేసరికి మరి ఏ రేంజ్ హిట్ అవుతుంది ఏంటో మనం చెప్పలేం. కానీ లోపాలు అయితే సినిమాలో చాలా ఉన్నాయి. అదండి. అయితే దేవర ఓన్లీ తెలుగు వర్షన్ గురించే మీరు ఈ టాక్ అనుకోవచ్చా, లేదా తమిళంలో కావచ్చు, హిందీలో కావచ్చు, మిగతా భాషల్లో ఇంతకన్నా ఇంకా ఫ్లాప్ దిశగా వెళ్తుందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే హిందీలో ఇది సక్సెస్ అయ్యే ఫార్ములా అయితే కాదు. అలాగే తమిళ్ కానీ ఇతర భాషల్లో కూడా నేను అనుకోవటం అంత హిట్ దిశగా వెళ్ళే అవకాశాలు కనపట్ల. అంటే ప్రధానంగా లోపం ఏంటంటే బిగువుగా కథనం నడవలేకపోవడమే ప్రధాన లోపం సినిమాలో. మిగతా ఎన్టీఆర్ నటన లేదా మనం చెప్పుకోవడం లేదు. తన పాత్ర వరకు తను న్యాయం చేసుకుని వెళ్ళాడు. క్యారెక్టరైజేషన్ విషయంలో పిరికి వాడిగా నటించే విషయంలో వరా పాత్ర కానీ అంతా బాగానే ఉంది. కాకపోతే కథనంలోని బిగువు లేదు. అయితే మాటలు పాటలు వీటి గురించి ఏం చెప్తారు? మాటలతో అదే మాటలతో మాయ చేద్దాం అనుకుంటే కుదరదండి. ఏదో 2-3 డైలాగులు డెప్త్గా రాసిన మాట వాస్తవమే. కేవలం డైలాగులు ఉంటే సినిమా నడవదు కదా. అలాగే పాటల పరంగానే వీకు, రెండింటి పరంగానే వీకు. ఫైట్స్ విషయానికి వస్తే, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అనుకోగానే ఖచ్చితంగా యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ ఆదరిస్తుంటారు. సో యాక్షన్ పరంగా ఫైట్స్ పరంగా చెప్తే ఏం చెప్తే? అంటే మనకి ఆయుధ పూజకు సంబంధించిన ఫైట్స్ ఉంటాయండి, కుస్తీ. అది కొంతవరకు పర్లేదు అనిపించింది మనకి. ఆ తర్వాత క్లైమాక్స్ ఫైట్స్ కానీ ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయండి. అంత ఎక్స్ట్రాడినరీ ఫైట్స్ లాగా కూడా అనిపించట్లేదు. అది యాక్షన్ కొరియోగ్రాఫర్ని బట్టి ఉంటుందా చెప్పలేం. కానీ ఏదైనా కానీ కథనంలో కొంత పట్టు ఉంటే మనం ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎన్ని యాక్షన్ సన్నివేశాలు ఉన్నా, ఎన్ని మాటలు ఉన్నా, ఎంత గొప్ప కథ ఉన్నా డైరెక్షన్ అనేది చాలా కీలకం అనేది మనకు అర్థమవుతుంది. అదే ఇందులో ప్రధానంగా మనకి లోపించిందని చెప్పాలి. మిగతా క్యారెక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అదే పర్ఫార్మెన్స్ గురించి చెప్పడానికి ఏముంది. ఇప్పుడు రాయప్ప పాత్ర శ్రీకాంత్ గారు ఏదో నార్మల్గా వచ్చి వెళ్ళిపోయే పాత్ర లాగానే ఉంటుంది, కానీ డెప్త్గా ఆయన నటన అవకాశం ఉన్న పాత్ర కాదు. ఇక సింగప్ప పాత్ర ప్రకాష్ రాజ్ గారు కూడా ఏదో వచ్చి ఆ కథ చెప్పడమే తప్పితే, మనకి కేజీఎఫ్ తరహాలోనే ఈయన కథ చెప్పడం తప్పితే పెద్ద పర్పస్ ఉన్న పాత్ర దీంట్లో లేదు. అది అట్లా ఉండే పాత్ర సెకండ్ హాఫ్లో వచ్చి సెకండ్ పార్ట్ కూడా అలాగే ఉండే అవకాశం అయితే ఉంది. ఇక సైఫ్ అలీ ఖాన్ పాత్రకు సంబంధించి ఏంటంటే దీంట్లో మరి దేవరతో మరి ఫైట్ అవి ఉండాలి కాబట్టి ఏదో కుస్తీల్లో వాటిల్లో ఉండటం కానీ అతన్ని మరి డల్ అయిపోవడానికి కారణం ఏం జరిగింది అనేది కొంత చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అది ఏమైనా సెకండ్ పార్ట్లో చూపించే అవకాశాలు కొంత ఉంటాయి సైఫ్ అలీకి సంబంధించింది. సైఫ్ అలీ ఖాన్ కూడా ఇక్కడ కూడా నార్మల్గానే ఉంది. బైరా అనే పాత్ర పేరు గొప్పగా ఉంది, కానీ మిగతా పరంగా చూసుకుంటే అంత వీకే. సో మొత్తానికి కమ్బ్యాక్ సినిమాగా ఇద్దరికి, కొరటాల శివగారి గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్కి చాలా లాంగ్ బ్యాక్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఇది కమ్బ్యాక్ మూవీగా అనుకోవచ్చా, లేదా అంటే ఏం చెప్తారు? కమ్బ్యాక్ అరవింద్ సమేత తర్వాత వచ్చిన సోలో హీరోకి వచ్చిన సినిమా అండి. అరవింద్ సమేతకి దీనికి కంపేర్ చేసుకుంటే అరవింద్ సమేతే చాలా బెటర్గా ఉంటుంది ఆ విధంగా చెప్పాలంటే. అలాగే మరి ఆచార్య తర్వాత వచ్చిన కొరటాల శివ, మరి ఆచార్య దేవరా ఏమంటి అని డైలాగ్ గుర్తు వస్తుంది నాకు ఈ సినిమా చూస్తే. ఆచార్యను దేవరాన్ని పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి సేమ్ అలాగే ఉంది. కథనం పరంగా చూసుకుంటే ఆచార్యకి దీనికి పెద్ద తేడా అనిపించట్లేదు నాకు. ఫస్ట్ హాఫ్ పరంగా కొరటాల గారు కొంతవరకు సక్సెస్ అయ్యాడు, కానీ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి లోపాలు కనిపించినాయి.
ఒక ఒక 20 నిమిషాలు కానీ పావు గంట కానీ ట్రిమ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ట్రిమ్ చేసినా అది ఎడిటింగ్లో కష్టం కదండి. ఇప్పుడు గ్రిప్పింగ్గా సన్నివేశాల్లో అది పిక్చరైజేషన్లోనే రావాలి. అంతేగాని ఎంత ట్రిమ్ చేసినా ఎంత తగ్గించినా కథనం సినిమా నిడివి తగ్గుతుందేమో కానీ మిగతా బిగువు కుదరదు. అది పిక్చరైజేషన్లో రావాలి. అదండి. సో మొత్తానికి సినిమాకి మీకు సంబంధించి రేటింగ్ చెప్పమంటే ఏం చెప్తారు? రేటింగ్ పరంగా చూసుకుంటే నేను 5కి 2.25 రేటింగ్ ఇస్తానండి. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే దీన్ని ఆచార్య దేవరో భవ అని అనుకోవచ్చు. సో పార్ట్ 2 గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, తెలుగు ఆడియన్స్ కావచ్చు పెట్టుకోవడం మంచిదంటారా లేదా? అది సమాధానం చెప్పలేని ప్రశ్న. ఎందుకంటే నిర్మాతలు రిస్క్ చేసి కొంత సినిమా షూటింగ్ చేసి ఉంటే పార్ట్ 2కి చేసుకోవడం ఉత్తమం. లేదా ఇందులో ఉన్న లోపాలు, సెకండ్ హాఫ్లో ఉండే లోపాలను కవర్ చేసుకుంటూ కొంత మార్చుకుంటే సెకండ్ పార్ట్కి మనకు ఎంజాయ్ చేయొచ్చు, దాని మీద అంచనాలు పెట్టుకోవచ్చు. సో చూద్దాం సార్, మొత్తానికి పార్ట్ 2 గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు, మన ఛానల్ సంబంధించి ఆడియన్స్ కూడా ఏమనుకుంటున్నారు, వాళ్ళ కామెంట్స్ రూపంలో తెలియజేయమని చెప్తా. నమస్తే. నమస్తే.